Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from 1 John 4:4. ఈ రోజు మన ధ్యానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి తీసుకొనబడింది. You are of God, little children, and have overcome them, because greater is he that is in you than he that is in the world. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. This passage of scripture is one of the most popularly quoted among Christians. లేఖనాల్లోని ఈ భాగము క్రైస్తవంలో ఎక్కువగా ఈ మాట చెప్తా ఉంటారు, చదువుతా ఉంటారు. For example, ఉదాహరణకి, God so loved the world, John 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, యోహాను సువార్త 3:16. It is a very popular verse. కాబట్టి ఇది చాలా ప్రఖ్యాతి అయిన వచనం ఇది. Or in 1 Timothy 1:7. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:7. God has not given the spirit of fear. కాబట్టి దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. So for example, Romans 10:9. ఉదాహరణకి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, Confess with your mouth. నీ నోటితో ఒప్పుకోవాలి. So these are popular verses. ఈ వచనాలన్నీ కూడా మనకు బాగా పరిచయమైనటువంటి ప్రఖ్యాతి అయిన వచనాలు. And 1 John 4:4 also is like that. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా It అట్లాంటిదే. is a motivational verse for fearless living. కాబట్టి మనం నిర్భయంగా జీవించే దాని కొరకు మనల్ని ఒక ప్రోత్సహించి నడిపించేదిగా ఉంటుంది. Whether it is dealing with a bad boss. కాబట్టి ఇది మన దుష్టుడైనటువంటి మన యజమానునితో జరిగే వ్యవహారంలో గానీ, Maybe in your office. లేదా నీ ఆఫీస్లోని పై అధికారిని బట్టి, He may be a very bad person. ఒకవేళ చాలా దుష్టుడై ఉండొచ్చు, And in dealing with that person. అలాంటి వ్యక్తితో వ్యవహారంలో, Or in dealing with an unfaithful friend. లేదా నీ అపనమ్మకస్తుడైన స్నేహితునితో ఉన్నటువంటి నీ సహవాసంలో గానీ, And even while dealing with a critic. అంతేకాదు విమర్శిస్తున్న వారు, విమర్శమైనటువంటి వారితో వ్యవహరించడంలో Or కూడా, with some unmet life goal. లేకపోతే ఇంకా నీ జీవితంలో నీవు చేరుకోలేనటువంటి ఏదైనా లక్ష్యాలు, గమ్యాలు ఉంటే. And this verse is used to encourage Christians that they can overcome any perceived obstacle in their life. కాబట్టి ఈ వచనం వారి జీవితంలో ఎలాంటి అడ్డంకులు, వారు జయించలేని ఎలాంటి అడ్డంకులైనా కానీ వాటిని నువ్వు జయించగల దాని కొరకైనటువంటి బలపరిచే, ప్రోత్సహించే మాట. But what many fail to realize is, అయితే చాలా మంది ఈ గ్రహించే విషయంలో విఫలమై తప్పిపోయేటువంటి సంగతి the ఏమిటంటే, writer John has a very specific purpose in mind for this statement. ఈ రచయిత యోహాను ఈ మాట చెప్పడానికి తన మనసులో ఒక నిర్దిష్టమైన ఒక ఉద్దేశం ఉంది. He is not writing regarding the bad bosses. చూడండి, ఇక్కడ ఆయన మనకున్న పై అధికారులు, దుష్టులు, దుర్మార్గులు వాళ్ళ గురించి కాదు రాసేది. He is not writing in relation to unfaithful friends. కాబట్టి నీ అపనమ్మకస్తులైనటువంటి స్నేహితులకి సంబంధించి కాదు ఆయన రాసింది. But rather John's goal is to assure his readers that they have to overcome the false prophets whom he introduced in verse 1. యోహాను యొక్క గురి ఏమిటిదంటే, మొదటి వచనం ఆయన చెప్తున్నాడే, అబద్ధ బోధకులు, అబద్ధ బోధలు, వాటిపై జయం సాధించాలి, వాటిని అధిగమించాలి, దాని గురించి రాస్తున్నాడు. What John is writing in verse 1? మొదటి వచనంలో యోహాను ఏమని రాస్తున్నాడు? Beloved, do not believe every spirit, but test the spirits to see whether they are from God, for many false prophets have gone out into the world. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. Keeping in view of the false prophets, John is writing this. కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తలని మనసులో పెట్టుకొని యోహాను రాసినాడు ఈ మాట. But it is frustrating that Christians who quote 1 John 4:4 almost never mention it within the context of dealing with the false teachers. కాబట్టి ఏ క్రైస్తవులు అయితే ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 4:4లో ఈ మాటను వాళ్ళు చెప్తున్నారో, చెప్పిన ప్రతిసారి కూడా ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలకు సంబంధించి కాదు చెప్పేది. In fact, many false teachers themselves use this very verse to support their health and wealth, prosperity gospel. వాస్తవం చెప్పాలంటే అబద్ధ ప్రవక్తలుగా ఉన్నవారు అనేకులు వారి యొక్క క్షేమము, వారి యొక్క లావాదేవీ లాభం కొరకై ఈ మాటలను ఉపయోగించుకుంటున్నారు. When they are preaching in the prosperity gospel meetings, వారు చూడండి, అభివృద్ధిని గురించినటువంటి సువార్త కూడికల్లో వాక్యం చెప్పేటప్పుడు what they will say? ఏమని చెప్తారు? The one who is in you is greater than the one who is in the world. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు. It is written to in relation to false teachers. ఈ మాటలు అబద్ధ ప్రవక్త
ప్రవక్తలు అబద్ధ బోధకులను ఉద్దేశించి రాసింది. But the same false teachers are using it for their own కానీ prosperity. ఆ అబద్ధ బోధకులే వారి స్వప్రయోజనం స్వలాభం కొరకు ఈ వచనాలను It ఉపయోగించుకుంటున్నారు. is used as a motivational instrument to encourage people to have the courage to chase their own dreams and desires. కాబట్టి ప్రజలు వారు ఏమి కలలు కన్నారో, వారు ఏమి కోరికలు ఆశలు ఉన్నాయో వాటిని సాధించడానికి కొరకై నిన్ను ప్రోత్సహించి బలపరిచేదానికే ఈ మాట రాయబడింది. That's probably why many popular Christian songs include this verse in their lyrics. ఆ కారణాన్ని బట్టేమో ప్రఖ్యాతిగాంచిన గాయకులు కూడా వారి పాటల్లో ఈ వచనాలు కూడా వాళ్ళు జోడిస్తున్నారు. So if you see this verse carefully, ఈ వచనము జాగ్రత్తగా మీరు గమనిస్తే we are going to see what is the context ఈ సందర్భం ఏమిటిదో మనం చూస్తాం, and what is the command, అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలు ఏమిటో చూస్తాం, and what is the conclusion. అక్కడ ఉన్న ఆ నిర్ణయాలు ముగింపు ఏమిటో Three చూస్తాం. things we are going to see మూడు now, సంగతులను మనం చూస్తాం very briefly. క్లుప్తంగా మనం First is చెప్తున్నాం. the context. మొదటిదిగా సందర్భం ఏమిటో చూస్తాం. John had in mind to give confidence to believers battling against the false teachings of Gnosticism. అబద్ధ బోధకుల గురించి, దేవదూత ఆరాధన గురించి విశ్వాసులు జాగ్రత్తగా ఉండేదాని కొరకై ఆయన ఈ బోధ చేస్తా ఉన్నారు. And the Gnostics believed that truth comes from personally applied knowledge and experience. దేవదూత ఆరాధికులు ఏమంటారంటే సత్యం, ఈ విశ్వాసం అనేది మన వ్యక్తిగత అనుభవాల ద్వారా మన సొంత నమ్మికలను బట్టి వచ్చేదంటారు. In other words, మరొక మాటలో చెప్పాలంటే instead of trusting in the revealed word of God in scripture, లేఖనాల్లో బయలుపరచబడిన దేవుని యొక్క వాక్యంను నమ్మేదానికన్నా they believed that a person needed new special revelation to understand hidden meanings of the scripture. ఒక వ్యక్తి మరుగైనటువంటి లేఖనాలు గ్రహించాలంటే అర్థం చేసుకునే దాని కొరకు ఒక అతీతమైనటువంటి ఒక శక్తి వాళ్ళకి, ఆ గ్రహింపు ప్రత్యక్షత కావాలి. అది వస్తేనే తప్ప మీకు అర్థం కాదంటారు. These false teachers would sometimes claim that they had visions. ఈ అబద్ధ బోధకులు కొన్నిసార్లు ఆ దర్శనాలు కూడా వస్తున్నాయి ఇలాంటివి అని చెప్తారు, And they will ఉపయోగించుకుంటారు. say that new prophecies which are not found in the scriptures. లేఖనాల్లో లేని కొత్త ప్రవచనాల గురించి చెప్తారు. And they had divine authority to impose these revelations upon the church, they think. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే సంఘం పైన ఇది దైవికమైనటువంటి ఈ అధికారంతో కూడా దేవుడు చెప్తున్నాడు, బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తారు. Many false teachings found in today's churches employ similar Gnostic principles. నేటి దిన సంఘాల్లో చాలా మంది ఇలాంటి ఈ అబద్ధ బోధకులు అనేవారు ఈ దేవదూత ఆరాధన ఈ సిద్ధాంతాన్ని అవలంబించారు, చాలా మంది ప్రవేశిస్తున్నారు. Whether it is through the requirement of speaking in tongues, అది ఒకవేళ భాషలతో మాట్లాడేది అవసరత ఉంది అని many చెప్పడం కావచ్చు. Pentecostals they claim that it is the genuine sign of the Christianity. చాలా మంది పెంతెకోస్తలు కూడా అదే చెప్తారు, ఈ భాషలతో మాట్లాడడమే నిజమైన క్రైస్తవ్యం అని See, కూడా all చెప్తారు. these things have entered the church today. ఇవన్నీ కూడా నేటి దినం సంఘంలో ప్రవేశించాయి. Even one man by name Joseph Smith, he had very spurious, very poisonous revelations. ఒక వ్యక్తి జోసెఫ్ స్మిత్ అనే అతను కూడా ఒక విషపూరితమైనటువంటి ఒక ప్రత్యక్షతను గురించి చెప్తాడు. And not only that, అంతేకాదు the book of Mormons, మార్మన్స్ అనేటువంటి ఆ గ్రంథం the పుస్తకంలో church కూడా of the Latter-day Saints, ఆ చర్చ్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ అనేది ఒకటి or the prophetic utterances of the word of faith preachers. Word of faith, there is another organization. మరొక సంస్థ ఒకటి ఉంది, ఆ విశ్వాస వాక్యం అని చెప్పుకునేవారు. They tell their own prophetic utterances. వారి సొంత ప్రవచనాలే వాళ్ళు బోధిస్తూ ఉంటారు, They చెప్తా ఉంటారు. all deny the sufficiency of the Bible and the completely revealed word of God. వీరందరూ కూడా బైబిల్లో ఉన్న సత్యవాక్యాన్ని వారు విస్మరిస్తూ ఉంటారు, సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యానికి విరుద్ధంగా చెప్తారు. And at the core of these false religions lies the belief that Bible is simply not enough. కాబట్టి ఈ తప్పు అబద్ధాలు ఇవన్నీ కూడా నమ్మేటువంటి క్రైస్తవులు కూడా ఏమనిపిస్తుంది అంటే నిజమే కదా, ఈ ఒక్క బైబిల్ ఒకటే మనకు సరిపోదు అనుకుంటారు. There are always in continual need of new prophecies, new experiences, new techniques and new requirements to reach God. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని చేరుకోవాలంటే కొత్త విధానాలు, కొత్త పద్ధతులు, కొత్త బోధలు ఇవన్నీ కూడా కావాలి, ఉపయోగించాలనుకుంటారు. With so many cults and counterfeit faiths in the world, కాబట్టి ఈ లోకంలో ఎన్నో నకిలీ రకమైనటువంటి విశ్వాసము, వేరు తెగలు ఇవన్నీ కూడా ప్రవేశించినాయి. I have long wondered how I could be sure that I myself would not be sucked into false teachings. కాబట్టి నేను ఈ అబద్ధ బోధకుల్లో పడకుండా నేను ఎట్లా ఉండగలను, ఇది ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. John answers that. దానికి యోహాను జవాబిస్తున్నాడు. What he is saying? ఏమని చెప్తున్నాడు? From God, see, we have the overcoming thing. చూడండి, మన దేవుని నుండే వీటన్నిటిని కూడా మనం జయించగలం. Those who are from God are identified in verse 6. 6వ వచనం, ఎవరైతే దేవుని సంబంధులో
ఎవరైతే దేవునితో ఐక్యపరచబడి ఉన్నారో, Yeah, they were listening to Apostle John. అపోస్తలుడైన యోహాను మాటలు వింటున్నారు వాళ్ళు. And we know that the apostles taught because it is recorded in the New Testament books and the Gospels and the epistles. ఇవన్నీ అపోస్తలులు బోధించారు. మన సువార్తల్లోను పత్రికల్లో కూడా ఇవన్నీ రాయబడి ఉన్నాయి. By remaining faithful to the teachings of the scripture, లేఖనం యొక్క ఈ బోధలకి మనం ఇంకా విశ్వాసయోగ్యులంగా ఉండటం వలన the believer can be sure that he is indeed from God. విశ్వాసి ఇది దేవుని సంబంధి, దేవుని యొద్ద నుండి అని నిశ్చయపరచుకోగలడు. And he is protected against the schemes of false teachers that surround and infiltrate the church. కాబట్టి చుట్టూన అబద్ధ బోధకులు సంఘాన్ని పాడు చేసే వారి నుండి వేరుగా ఉండి జాగ్రత్తగా ఉండగలరు. So this is the context here. ఇది ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. In which context John wrote this? ఏ సందర్భంలోనైతే యోహాను రాసినాడో అది. Now another command we can see here. మరొక ఆజ్ఞని ఇక్కడ చూస్తున్నాం. John's command to his audience is stated in both negative and positive terms. యోహాను తన వీక్షకులైనటువంటి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు రెండు విధాలుగా ఉంది. ఒకటి సానుకూలంగాను, ఒక ప్రతికూల రీతిలో కూడా చెప్పాడు. మొదటిదిగా he instructs them not to believe every spirit, negative. ప్రతి ఆత్మను నమ్మక అంటే ప్రతికూలమైన రీతిలో చెప్తున్నాడు. The implication here is that every spirit does not deserve to trust the true believer. ఇక్కడ ఉన్నటువంటి చిక్కులు ఏమిటి అంటే ప్రతి ఆత్మ కూడా నమ్మదగినది కాదు. You need to believe them. నువ్వు వారిని నమ్మవలసి ఉంటుంది. Even Jesus predicted in 24:5 Matthew, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్పారు, that impostors would appear when he said that many will come in my name saying I am the Christ and they will lead many astray. ఆ దినమున అనేకులు వచ్చి నా నామమును బట్టి వారు అన్ని బోధలు చేస్తా ఉంటారు, పలుకుతా నేనే క్రీస్తునని చెప్తా ఉంటారు. To lead people astray. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంటారు. It is easy for someone to claim that they have received the word from the Lord. కాబట్టి దేవుని యొద్ద నుండే ఈ వాక్యం వచ్చిందని చెప్తా ఉన్నప్పుడు సులువుగా నమ్మేయగలరు. అప్పుడు See, people also can tell, oh, I am telling the word of God. ప్రజలు కూడా ఏమంటారు, నేను దేవుని వాక్యమే చెప్తున్నానని ప్రజలు కూడా చెప్తారు. Some spirit told me. ఈ ఆత్మ ఫలానా ఆత్మ నాకు బోధించింది. That's why John is writing. అందుకని యోహాను రాస్తున్నాడు. He is exhorting his audience not to believe anyone's teaching solely based on his claim, but refer the scriptures. కాబట్టి ప్రతి బోధన కూడా నమ్మకూడదు. బోధకుడు తన గురించి చెప్పుకున్నటువంటి మాటలు విశేషంగా అవి నమ్మక, లేఖనాలు ఏమి చెప్తున్నాయి అవి అలా ఉన్నాయో లేవో అది నమ్మాలి. So that is the negative side. కాబట్టి ఇది ప్రతికూలమైనటువంటి వైపు నుండి. Now flipping to a positive exhortation. ఇప్పుడు చూడండి సానుకూలమైనటువంటి ఈ హెచ్చరిక మాటలు చూస్తాం. John commands the church to test the spirits to see whether they are from God or not. యోహాను సంఘానికి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మొదటి వచనం ఉంది కదా, ప్రతి ఆత్మను కూడా నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. He then tells the audience exactly by what criteria each spirit should be tested. ఇంకా ఆయన ఏమంటున్నాడు, ఈ ప్రతి ఆత్మను కూడా ఏది దృష్టిలో పెట్టుకొని మనం నమ్మాలి, దానికి ఉండవలసిన లక్షణాలు, ఏ విధంగా ఆత్మను నమ్మాలి కూడా చెప్తున్నాడు. How to test, ఏ రీతిగా పరీక్షించాలి అని కూడా చెప్తున్నాడు. Verses 2 and 3. 2-3 వచనాలు I am reading. ఆ మాటలు చదువుతున్నాను. By this you know the spirit of God. Every spirit that confesseth that Jesus Christ has come in the flesh is from God, and every spirit that does not confess Jesus is not from God. This is the spirit of the Antichrist, which you heard was coming, and now it is in the world already. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. John says here that the test for whether a spirit is the Holy Spirit or whether it is from the Antichrist, it is to assess how well it reflects the true and accurate doctrine of Christ. ఇక్కడ యోహాను ఏమని చెప్తున్నాడంటే ఈ ఆత్మ దేవుని సంబంధమైనదా లేదా క్రీస్తు విరోధా పరీక్షించే దాని కొరకైనటువంటి కొన్ని సంగతులు ఇక్కడ చెప్పినాడు. So whether it is reflecting the accurate doctrine of Christ or not. ఇది క్రీస్తును గురించినటువంటి బోధకు సంబంధించి ఉన్నట్టుగా సరిగ్గానే చెప్పాడా లేదా అది మనం చూడాలి. By this standard Paul authenticated the authority of his teaching to the Corinthian church. ఈ రీతిగా పౌలు అధికారంతో కూడా కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి కూడా హెచ్చరించినాడు. Do you know what he says in 1 Corinthians chapter 2? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమని చెప్పాడు తెలుసా? In the first 2 verses. మొదటి 2 వచనాల్లో I did not come proclaiming to you the testimony of God with lofty speech or wisdom, for I decided to know nothing among you except Jesus Christ and him crucified. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. As God's elect, we are not called to merely accept any assertion
at the face value. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారము ఏదో మనిషి ముఖాలు చూసి ప్రతీది కూడా మనం నమ్మేయకూడదు. But to thoroughly and reasonably examine the testimony of anyone who claims to speak by the Spirit of God. దేవుని ఆత్మ చేత మాట్లాడుతున్నాడా అనే దాని గురించి తన సాక్ష్యమును బట్టి నువ్వు నిశ్చయపరచుకోవాలి, పరీక్షించాలి. Whether he is a pastor or preacher. కాబట్టి అతడు బోధకుడు గాని లేకపోతే ఆయన కాపరి పాస్టర్ అయినా గాని, he is an evangelist or teacher. ఆయన ఒకవేళ సువార్థికుడే కావచ్చు, లేకపోతే ఒక బోధకుడైనా or కానీ, he is a bishop or a prophet. ఆయన ఒకవేళ అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే ప్రవక్త అయినా కానీ, or your next door neighbor. లేకపోతే నీ ప్రక్కన ఉన్న పొరుగువాడే కావచ్చు. Every word they speak must be verified and validated by the canon of the scripture. వారు మాట్లాడే ప్రతి మాటను కూడా లేఖనాల్లో అలా ఉన్నవలేవో లేఖనాల ద్వారా పరీక్షించాలి మనం. So what is the context we have seen, what was there during those days? కాబట్టి ఆ దినాల్లో మనం ఏమని చూసినాము, సందర్భము ఏమని ఉంది అక్కడ, and we have already seen it. మనం ఇప్పటికే దాని గురించి మనం and చూసినాం. secondly, what is the command John is giving? రెండోదిగా యోహాను ఇచ్చిన ఆజ్ఞలు ఏమిటో చూసినాం. So now the conclusion. కాబట్టి ఇప్పుడు ముగింపుకు వస్తున్నాం. There are many ministries and doctrines in the church that claim to preach Jesus. సంఘంలో యేసుని గురించి బోధించే దాని కొరకు ఎన్నో బోధలు, ఎన్నో ప్రవచనాలు కూడా ఉన్నాయి. But any teaching that does not make Jesus the absolute central focus of its theology is inherently anti-Jesus. కాబట్టి ఏ బోధ అయినా కానీ యేసు ప్రభు వారికి వ్యతిరేకమైనటువంటిది ఆ బోధ అక్కడ చేయడానికి, If he is not the central focus, ఆయన గాని కేంద్రమైనటువంటి వ్యక్తిగా లేకపోతే that is anti-Jesus. అది యేసుకి వ్యతిరేకమైనటువంటిది. However, ఏదేమైనా a biblical Christology assures the believer that he can rely on the full power of the Godhead to protect him from the deceptions of these false teachers. ఈ అబద్ధ బోధకుల నుండి దేవుడే వారిని కాపాడాలి, మోసయుక్తమైనటువంటి వాటి నుండి దేవుడే కాపాడాలని దాని గురించి మనకు లేఖనాలు కూడా ఉన్నాయి. Those who purport to have a different gospel than what the Bible teaches will not ultimately succeed. బైబిల్ చెప్పేదానికి భిన్నముగా ఒకవేళ వేరే పద్ధతులు కానీ అవలంబిస్తా ఉంటే అది విజయం సాధించలేదు, సఫలులు కారు. 2 Timothy తిమోతికి రాసిన 2వ పత్రిక chapter 3 3వ అధ్యాయం verses 8 and 9. 8-9 వచనాలు. What has happened? ఏమైంది అక్కడ? There are Jannes and Jambres opposed Moses. So these men also opposed the truth. 2 Timothy 3:8-9. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాల్లో ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు. See, they opposed Moses. చూసారండి, మోషేని ఎదిరించారంట. Who is Moses? మోషే ఎవరు? Who talked with God face to face with God. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. So these men also opposed the truth. బట్ వీరు కూడా సత్యాన్ని ఎదిరిస్తా ఉన్నారు. But they will not get very far, for their folly will be plain to all, as was that of those 2 men. Verse 9. 9వ వచనం చూద్దాం. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికి తేటపడను గనుక వీరు ఇక ముందుకు సాగరు. God will protect us. దేవుడు మనల్ని కాపాడతాడు. For those of us who are among God's select, కాబట్టి దేవుని చేత ఎన్నిక చేయబడిన వారిలో it can sometimes feel like defending the gospel of Christ is losing the battle in the world. Because where false teachers are more. కొన్నిసార్లు క్రీస్తు గురించి సువార్త అబద్ధ బోధకులు ఎక్కువ అయిపోయినారు కాబట్టి ఈ సత్యం నుండి కూడా వైదొలిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. And it is very difficult to defend the gospel. సువార్తని మనము కాపాడుకుంటే చాలా కష్టం అవుతుంది. Because the false teachers are very intelligent. ఎందుకంటే ఈ అబద్ధ బోధకులైన వారు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. Yet we are already victorious if we are truly from God. అయినా నిజంగా మనం దేవుని సంబంధం దేవుని యొద్ద నుండి వచ్చిన వారం అయితే ఇప్పటికే మనము విజయశాలురమే. In this context only 1 John 4:4 is written. ఈ సందర్భంలోనే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అనేది రాయబడింది. We ought to give thanks daily to God that his divine revealed word gives us all that we need to maintain the course and finish the course. కాబట్టి అనుదినము కూడా మనము దేవుని యొక్క లేఖనాలు మనకి బోధిస్తున్నాయి, మనం చేయవలసిన పనులు ముగించడానికి సహాయపడుతున్నందుకు అనుదినం మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి ఆయన లేఖనాలను బట్టి. Our joy remains in this. కాబట్టి దీని యందే మన సంతోషం ఉంటుంది. అదేమిటి? The greater is he that is in us than he that is in the world. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. May God help us to understand these deeper truths in our lives and live accordingly. ఈ లోతైన సత్యాలు మన జీవితంలో మనం సరిగా అర్థం చేసుకునేలాగిన ఆ ప్రకారంగా జీవించలాగిన దేవుడు సహాయం చేయనుగా. Let us take care of the false doctrines. ఈ అబద్ధ బోధకులు అబద్ధ బోధల విషయంలో జాగ్రత్త పడదాం. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, as we are living in the end days, Satan knowing fully that his time is short
introduced so many false teachers. అంత్య దినాల్లో మేము జీవిస్తుండగా సాతాను కూడా వాడికి ఉన్న సమయం కొంచెమే అని తెలిసి అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలని సంఘంలో ప్రవేశపెడుతున్నారు. False teachers and false doctrines are rampant everywhere in every country. ప్రభా ప్రతి దేశంలో ప్రతి చోట అబద్ధ బోధకులు, అబద్ధ బోధలు అనేవి ప్రభా పెచ్చరిల్లిపోతున్నాయి. Even the believers are having itching ears. ప్రభా విశ్వాసులకు సైతము దురద చెవులు అయిపోయినాయి. Oh, they are willing to hear whatever they are hearing. దేవా వారు ఏదైతే వింటున్నారో అవే వినడానికి ఇష్టపడుతున్నారు. And some of the preachers also, because of their selfish interests, కొందరు బోధకులు కూడా ప్రభా వారికి ఉన్న స్వార్థపూరితమైన ఉద్దేశాలను బట్టి ప్రభా ఏదో డబ్బు సంపాదించాలని they opt for false teachings. ప్రభా వారు కూడా అబద్ధ బోధలు, దుర్బోధలని చేస్తున్నారు. For some people it became like a secular job, earning some salary. దేవా కొంతమందికి అయితే ఇది ఒక ఉద్యోగం లాగా ఏదో ఆదాయం, ప్రభా ఏదో జీతం సంపాదించేటట్టు అయింది. But we are living in these dangerous days. అయితే దేవా మేము ఇలాంటి అపాయకరమైన దినాల్లో జీవిస్తున్నాం. But we know that the one who is in us is the greater than the one who is in the world. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడని మేము ఎరుగుదాం. Oh Lord, utilizing or using his power and his strength, we may conquer the one who is in the world. ఆయన శక్తి, ఆయన బలం, ఆయన అధికారాన్ని ఉపయోగిస్తూ ప్రభా లోకంలో ఉన్న వానిని జయించడానికి సహాయం చేయండి. Speak to us more and more. దేవా మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. We do pray in the only saving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్షించే ఏకైక నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.